హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు వీడియోలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ గురించి, అలాగే పవర్ సెక్టార్కు ఉన్న డిమాండ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రెన్యూబుల్ ఎనర్జీలో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూసి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. భారతదేశంలో పవర్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇది రాబోయే కాలంలో ఇతర దేశాల కంటే మన దేశంలో పవర్ డిమాండ్ పెరగవచ్చు. దీనికి కారణం కరోనా తర్వాత నుంచి మన దేశానికి కొత్త కంపెనీలు రావడం, అభివృద్ధి చెందుతున్న దేశం అవ్వడం, మరీ ముఖ్యంగా దేశంలో జనాభా విషయంలో ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2020 సంవత్సరం నాటికి విండ్ పవర్, రెన్యూబుల్ ఎనర్జీలో 4వ స్థానం, అలాగే సోలార్ పవర్లో 5వ స్థానం మన దేశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి రెన్యూబుల్ ఎనర్జీ పవర్ వేగంగా పెరుగుతుంది. 2016-2022 మధ్యకాలంలో 15.92% CAGRతో గ్రో అయింది. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చూసుకుంటే హైడ్రో ఎనర్జీ, అదర్ ఫార్మ్స్ రెన్యూబుల్ ఎనర్జీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అదర్ ఫార్మ్స్ రెన్యూబుల్ ఎనర్జీలో చూసుకుంటే 4 డిఫరెంట్ టైప్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. స్మాల్ హైడ్రో పవర్, విండ్ పవర్, బయో పవర్, సోలార్ పవర్. మళ్ళీ బయో పవర్లో 2 డిఫరెంట్ టైప్స్: బయోమాస్ పవర్, అర్బన్ ఇండస్ట్రియల్ వేస్ట్ పవర్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుంటే ముందుగా స్మాల్ హైడ్రో పవర్. ఈ పవర్ను వాటర్ ఫాల్ ద్వారా జనరేట్ చేస్తారు. విండ్ పవర్ను పెద్ద పెద్ద విండ్ టర్బైన్స్తో ఇన్స్టాల్ చేసి దానితో పవర్ను జనరేట్ చేస్తారు. బయో పవర్ అలాగే బయోమాస్ పవర్, ఈ రెండు కూడా వుడ్ అలాగే యానిమల్ వేస్టేజ్ను హీట్ చేయడం వలన ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక సోలార్ పవర్ అంటే సన్ నుంచి వచ్చిన హీట్ని సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించుకొని పవర్ను జనరేట్ చేస్తారు. ఇక అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా కూడా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్, పేపర్, వుడ్ అలాగే ఇంట్లో నిత్యం ఉపయోగించే వేస్టేజ్ను హీట్ చేస్తారు. ఇలా హీట్ చేసి వచ్చిన ఎనర్జీని గ్యాస్ టర్బైన్ ద్వారా ఎలక్ట్రిసిటీగా మారుస్తారు. ఇప్పుడు ఏప్రిల్ 2023 రెన్యూబుల్ ఎనర్జీ బ్రేకప్ చూసుకుంటే సోలార్ పవర్ నుంచి 67.07%, విండ్ పవర్ నుంచి 42.86%, బయో పవర్ నుంచి 10.24%, స్మాల్ హైడ్రో పవర్ నుంచి 4.94%గా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ స్లైడ్ చూస్తే మార్చ్ 2023 సంవత్సరంలో థర్మల్ నుంచి 57%, రెన్యూబుల్ 13%, హైడ్రో 11%గా మీరు ఇక్కడ చూడవచ్చు. అదే మార్చ్ 2030 నాటికి రెన్యూబుల్ 55%, థర్మల్ నుంచి 36%, హైడ్రో నుంచి 7%గా మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీపై ఎక్కువగా ఫోకస్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ స్లైడ్లో రెన్యూబుల్ ఎనర్జీ దేనికి ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ సెక్టార్స్ను గమనించవచ్చు, అలాగే ఇక్కడ పొటెన్షియల్ను గమనించవచ్చు. హైడ్రో పవర్ చూస్తే 148 గిగావాట్స్, విండ్ పవర్ చూస్తే 695 గిగావాట్స్, సోలార్ పవర్ 750 గిగావాట్స్, స్మాల్ హైడ్రో పవర్ 21 గిగావాట్స్, బయోమాస్ ఎనర్జీ 22 గిగావాట్స్గా మనం ఎక్కడో తెలుసుకోవచ్చు. స్టేట్ వైజ్ రెన్యూబుల్ ఎనర్జీ బ్రేకప్ చూసుకుంటే మొదటి స్థానంలో రాజస్థాన్ 18%గా, గుజరాత్ 12%గా, మహారాష్ట్ర 11%గా, కర్ణాటక 10%గా, ఆంధ్రప్రదేశ్ 8%గా, జమ్మూ అండ్ కాశ్మీర్ 8%గా మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే మిగిలిన రాష్ట్రాలను మీరు ఎక్కడ గమనించగలరు. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీకి ఉన్న ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2030 నాటికి 175 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పటికది 415 గిగావాట్స్గా పెరిగింది. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది రెన్యూబుల్ ఎనర్జీకి ఎంత గ్రోత్ ఉందో అని. నవంబర్ 2021 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం PLI స్కీమ్లో సోలార్ సెల్స్ అలాగే మాడ్యూల్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 24,000 కోట్లను కేటాయించడం జరిగింది. రెన్యూబుల్ ఎనర్జీ కోసం 14.5 బిలియన్స్ను ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దేశంలో పెరుగుతున్న పొల్యూషన్ను తగ్గించడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూబుల్ ఎనర్జీపై మన ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. దీనికోసం ఫ్యూచర్లో 15 బిలియన్స్ను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇక్కడ సెప్టెంబర్ 2023 నాటికి కెపాసిటీ చూసుకుంటే సోలార్ 71.7 గిగావాట్స్, విండ్ పవర్
44 gigawatts, bioenergy 10.7 gigawatts, large hydropower 46.8 gigawatts, small hydropower 4.9 gigawatts. మొత్తం చూస్తే 178 గిగావాట్స్ కెపాసిటీ ఉంది. అది 2030 నాటికి టార్గెట్ చూసుకుంటే సోలార్ ఎనర్జీ 270 గిగావాట్స్, విండ్ పవర్ 117 గిగావాట్స్, బయో ఎనర్జీ 15 గిగావాట్స్, స్మాల్ హైడ్రో పవర్ 5 గిగావాట్స్, లార్జ్ హైడ్రో పవర్ 72 గిగావాట్స్, న్యూక్లియర్ 21 గిగావాట్స్. మొత్తం చూసుకుంటే 500 గిగావాట్స్ టార్గెట్ను మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకొని ఉంది. చూస్తున్నారు కదా రెన్యూబుల్ ఎనర్జీకి ఉన్న ఆపర్చునిటీస్. మనము సరిగ్గా యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు మంచి లాభాలు అనేవి వస్తాయి. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మీరు ఎంతగా ఆసక్తితో చూస్తున్న రెన్యూబుల్ ఎనర్జీలో వర్క్ చేస్తున్న కంపెనీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెన్యూబుల్ ఎనర్జీలో చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ కంపెనీ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీపై 75,000 కోట్లను ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే వీరు 2035 సంవత్సరం నాటికి నెట్ కార్బన్ జీరోకి రావడమే లక్ష్యంగా పెట్టుకోనున్నారు. సోలార్ ఎనర్జీ నుంచి 100 గిగావాట్స్ను 2030 సంవత్సరంకి రీచ్ అవుతారని కంపెనీ చెప్తున్నారు. ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూసుకుంటే 2,520 రూపాయలుగా మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే అదానీ గ్రీన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ టైప్స్ చూసుకుంటే సోలార్, విండ్, హైడ్రోలో బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ 45 గిగావాట్స్ కెపాసిటీ 2030 సంవత్సరం నాటికి చేరుతుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. కంపెనీ షేర్ ప్రైస్ చూసుకుంటే 1,529 రూపాయలుగా మీరు ఇక్కడ చూడవచ్చు. తర్వాత కంపెనీ చూసుకుంటే టాటా పవర్. ఈ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్లో 3,927 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీతో, అలాగే సోలార్ ఎనర్జీలో 1,650 మెగావాట్స్తో 3,700 ప్లస్ ఛార్జింగ్ పాయింట్స్ 351 సిటీస్లో ఇన్స్టాల్ చేస్తుంది. టాటా పవర్ కంపెనీ నెట్ కార్బన్ జీరోకి 2045 సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకోనుంది. అలాగే టాటా పవర్ 29,500 కోట్లను రెన్యూబుల్ ఎనర్జీపై ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే టాటా పవర్ షేర్ ప్రైస్ చూసుకుంటే 337 రూపాయలుగా ఉంది. టాటా పవర్ లాస్ట్ 6 మంత్స్లో చాలా ఎక్కువగానే ర్యాలీ అయ్యింది. కాబట్టి కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయడం మంచిది. తర్వాత కంపెనీ చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో మార్కెట్ లీడర్గా ఉన్నారు. ఈ కంపెనీ కూడా రెన్యూబుల్ ఎనర్జీపై వర్క్ చేస్తుంది. 2046 సంవత్సరం నాటికల్లా నెట్ కార్బన్ జీరోకి తీసుకొని రావడానికి ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కంపెనీ రెవెన్యూ చూసుకుంటే 9,37,956 కోట్లుగా ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 8,242 కోట్లుగా ఉంది. అలాగే ఈ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీపై 582 కోట్లను ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ చూసుకుంటే 238 మెగావాట్స్గా మీరు ఇక్కడ చూడవచ్చు. 280 మెట్రిక్ టన్స్ వేస్టేజ్ పేపర్స్ను రీసైకిల్ కూడా చేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూసుకుంటే 124 రూపాయలుగా మీరు ఇక్కడ చూడవచ్చు. తర్వాత కంపెనీ చూసుకుంటే ఎన్టీపీసీ. ఈ కంపెనీ ఎలక్ట్రిసిటీను ప్రొవైడ్ చేస్తుంది. ఎన్టీపీసీ 60 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీను 2032 సంవత్సరం నాటికి పూర్తి చేస్తుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఈ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ అసెట్స్ చూసుకుంటే సోలార్ అండ్ విండ్ పవర్ నుంచి వస్తుంది. ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూసుకుంటే 303 రూపాయలుగా మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే బోరోసెల్ రెన్యూబుల్ కంపెనీ సోలార్ గ్లాసెస్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బోరోసెల్ రెన్యూబుల్ కంపెనీ ఇంటర్ఫ్లోట్ గ్రూప్లో మెజారిటీ స్టేక్ను ఎక్వైర్ చేసింది. ఈ కంపెనీ యూరోప్లో లార్జ్ సోలార్ గ్లాసెస్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బోరోసెల్ రెన్యూబుల్ కంపెనీ సోలార్ గ్లాసెస్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వలన ఫ్యూచర్లో ఈ కంపెనీకి మంచి ఆర్డర్లు రావచ్చు. కానీ చైనా దేశం నుంచి సోలార్ గ్లాసెస్ను తక్కువ కాస్ట్తో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దీనితో ఈ కంపెనీ నెంబర్పై ప్రెజర్ అనేది పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ కంపెనీతో ప్లే చేయడం మంచిది. కంపెనీ షేర్ ప్రైస్ చూసుకుంటే 441 రూపాయలుగా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే సుజలాన్ ఎనర్జీ కంపెనీ. ఈ కంపెనీ విండ్ టర్బైన్స్ను ఇన్స్టాల్ చేసి వాటిని మెయింటైన్ చేస్తుంది. ఈ కంపెనీ షేర్ ప్రైస్ కొంతకాలానికి 7 లేదా 8 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. కానీ ప్రస్తుతం అది
రూ. 38 దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశ ప్రకారం ఈ కంపెనీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అలాగే షార్ట్ టర్మ్లో ఇంతలా పెరిగిన కంపెనీని కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయడం మంచిది. ఇంకా రెన్యూబుల్ ఎనర్జీలో వర్క్ చేస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఇంకేమైనా కంపెనీస్ తెలిస్తే ఈ కింద కామెంట్ చేయండి. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 2 వీడియోను చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.